రియాక్టర్. వీటితో పాటు ప్రధానంగా న్యూక్లియర్ రియాక్టర్స్లో మనకు కనిపించేటువంటి గతంలో మనం చెప్పుకున్నట్టు భావిని మరియు ఐజీసీఏఆర్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, దక్షిణ భారతదేశంలో గల ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్లో ఇటీవల కాలంలో ఏర్పాటు చేస్తున్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్ అయినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCIL మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వారి సంయుక్త సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్నటువంటి కొత్త న్యూక్లియర్ రియాక్టర్ పేరు భావిని. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. భావిని భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ 500 మెగావాట్స్ లక్ష్యంగా భావిని NPCIL న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ యొక్క సంయుక్త సౌజన్యంతో కల్పకంలోని IGCRలో ఏర్పాటు చేస్తున్నటువంటి అణు రియాక్టర్ భావిని లేదా భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రియాక్టర్లు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి లేదా ప్రధానమైనటువంటి రియాక్టర్ ఇది. సాధారణంగా మనం చెప్పుకున్నటువంటి అణు విద్యుత్తుకు సంబంధించినటువంటి 3 టాపిక్స్ గణనీయంగా చెప్పుకున్నాం. మొట్టమొదటిది దీనిలో ఉన్నటువంటి సాంకేతికత ఎలా ఉంటాయి, ఎటువంటి రియాక్టర్ అంటే ఏంది, అణు విద్యుత్ అంటే కేంద్రక సంలీనం, కేంద్రక విచ్ఛిత్తి, దానికి సంబంధించినటువంటి ఏ పదార్థాలను ఉపయోగిస్తారు, మోడరేట్స్ అంటే అనగా ఏంటి, కూలెంట్స్ అనగానేమి, లేకపోతే వాటిలో ఉపయోగించే భారజలం, లిక్విడ్ ద్రవ సోడియంల గురించి చెప్పుకున్నాం. దాని తర్వాత కేంద్రీయ పరిశోధనా సంస్థలు, అణు విద్యుత్తుకు లేదా అణుశక్తికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కేంద్రీయ పరిశోధనా సంస్థలు. తర్వాత మనం చర్చించుకోబోయే అంశం న్యూక్లియర్ రియాక్టర్లు. ప్రధానంగా రియాక్టర్లో ప్రధానంగా కనిపించేది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు సాధారణంగా యురేనియం-238 మరియు యురేనియం-235. సో ఈ రెండు పదార్థాల్లో uranium-235 is highly fissile, whereas in the case of uranium-230 is highly unstable. ఈ రెండిటిలోని యురేనియం-238ను ఉపయోగించడం ద్వారా ప్లూటోనియం అనే ఇంధనాన్ని పొందటం వాస్తవానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ సాంకేతిక పరిజ్ఞానం. దీనిలో మనం ఉపయోగించేటువంటి ఇంధనంతో పోల్చినప్పుడు బయటకు వచ్చేటువంటి ఇంధనం అధిక శక్తిని కలిగి ఉంటుంది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, బయటకు వచ్చేటువంటి ఇంధనం అధిక శక్తితో కలిగినటువంటి ఇంధనాన్ని విడుదల చేసే రియాక్టర్లను ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అని అంటారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం కొరకు 123 అగ్రిమెంట్ ద్వారా భారతదేశం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చింది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఏంటంటే మనం ఇన్పుట్ ఫ్యూయల్, మనం దానిలోకి ప్రవేశపెట్టే ఇంధనం ప్రవేశపెట్టే ఇంధనం కన్నా బయటకు వచ్చే ఇంధనానికి అధిక మొత్తంలో శక్తిలో ఉంటుంది. అంటే యురేనియంను ప్రవేశపెట్టడం ద్వారా ప్లూటోనియం అనే అణుధార్మికత కలిగినటువంటి పదార్థాన్ని, యురేనియం కన్నా అధిక అణుధార్మికత కలిగినటువంటి ప్లూటోనియం అనే పదార్థాన్ని పొందటాన్ని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లైట్ వాటర్ రియాక్టర్స్. ఈ లైట్ వాటర్ రియాక్టర్స్లో సాధారణంగా తమిళనాడులో ఏర్పాటు చేయనున్నటువంటి దక్షిణ తమిళనాడులో ఏర్పాటు చేయబోతున్నటువంటి కుడంకులం పవర్ ప్రాజెక్ట్ సాధారణంగా లైట్ వాటర్ రియాక్టర్. కుడంకులం బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నథింగ్ బట్ కుడంకులంలో ఏర్పాటు చేయనున్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్ లైట్ వాటర్ రియాక్టర్. ఈ లైట్ వాటర్ రియాక్టర్ను రష్యా సహకారంతో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ప్రధానంగా రియాక్టర్ల యొక్క రకాలు. హెవీ వాటర్ రియాక్టర్ మరియు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, ఇవే ప్రధానంగా మనకు కనిపించేటువంటి ప్రధానమైనటువంటి రియాక్టర్లు. మొట్టమొదటి రియాక్టర్ భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి రియాక్టర్ల గురించి చెప్పుకునేటప్పుడు ప్రధానంగా 3 అంశాలు పరిగణించాలి.
ఈ రియాక్టర్లో ఉన్నట్టు ఈ రియాక్టర్ క్రిటికాలిటీని ఏ సంవత్సరంలో చేరింది? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. క్రిటికాలిటీ అనగా ఏ దశలో అయితే అది విద్యుత్ శక్తిని లేదా శక్తిని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది, ఏ దశలో లేదా ఏ స్థాయిలో అయితే శక్తిని ప్రారంభించడం, విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుందో దాన్ని క్రిటికాలిటీ అని చెప్పుకున్నాం. ఈ క్రిటికాలిటీని చేరటానికి ఏ సంవత్సరంలో కమిషన్ అయిన సంవత్సరం ఒక సంవత్సరం ఉంటుంది, మరి క్రిటికాలిటీకి చేరినటువంటి సంవత్సరం ఒకటి ఉంటుంది. క్రిటికాలిటీ అటైన్ అయిన సంవత్సరం కమిషన్, ఈ 2 సంవత్సరం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ దీనికి సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చినటువంటి దేశం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించినటువంటి దేశం. సో ప్రధానంగా భారతదేశంలో మొట్టమొదటి అణు రియాక్టర్ అప్సరా. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడినటువంటి న్యూక్లియర్ రియాక్టర్ అప్సరా. ఇది క్రిటికాలిటీని పొందిన సంవత్సరం 1956. ఇది క్రిటికాలిటీని పొందిన సంవత్సరం. అంటే ఈ అప్సరా అనే న్యూక్లియర్ రియాక్టర్ తన యొక్క విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం ప్రారంభించింది 1956లో. తన యొక్క విద్యుత్ శక్తిని ఏర్పాటు చేయడం ప్రారంభించింది. దీనిలోని ఇంధనం 80% శుభ్రపరిచినటువంటి యురేనియంను దీనిలో ఇంధనంగా ఉపయోగించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలోని ఇంధనం 80% enriched uranium used as fuel in the case of Apsara 1, which attained criticality at 1956. 1954లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏర్పాటు చేసి 1954లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏర్పాటు చేసిన 2 సంవత్సరాల్లోనే మొట్టమొదటి రియాక్టర్ అయినటువంటి పరిశోధన రియాక్టర్ లేదా ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అయినటువంటి అప్సరాను 1956లో ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంగ్లాండ్ దేశం నుంచి పొందడం జరిగింది. టెక్నికల్లీ ఇట్ గెయిన్ ద సపోర్ట్ ఫ్రమ్ యూకే. రెండవ అణు రియాక్టర్ భారతదేశంలో అప్సరా తర్వాత ప్రారంభమైనటువంటి రెండవ అతి ముఖ్యమైనటువంటి రియాక్టర్, సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి రియాక్టర్ సైరస్. భారతదేశంలో అప్సరా తర్వాత కమిషన్ అయ్యి క్రిటికాలిటీని పొందినటువంటి రెండవ అతి ముఖ్యమైనటువంటి రియాక్టర్ సైరస్. రీచ్డ్ క్రిటికాలిటీ ఇన్ 1960. దీనికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన దేశం కెనడా. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ సైరస్ రియాక్టర్ ఈజ్ ఏ హెవీ వాటర్ రియాక్టర్. భారజల అణు విద్యుత్ కేంద్రం. బట్ ఇది ఇవన్నీ పరిశోధనాపరంగా ఏర్పాటు చేసినటువంటి రియాక్టర్లు. మొట్టమొదటిది అప్సరా, యూకే సాంకేతిక సహకారం, సైరస్ సాంకేతిక సహకారం కెనడా. ఈజ్ ఏ హెవీ వాటర్ రియాక్టర్, భారజలంతో ఏర్పాటు చేసినటువంటి అణు రియాక్టర్. నెక్స్ట్ 1961లో క్రిటికాలిటీని పొందింది. సాంకేతిక సహకారాన్ని అందించిన దేశం అమెరికా దేశం నుంచి సాంకేతిక సహకారాన్ని పొందిన ఈ జెర్లినా అనే న్యూక్లియర్ రియాక్టర్ రీచ్డ్ ఇట్స్ క్రిటికాలిటీ 1961. ప్రధానంగా ఇది యురేనియంను ఇంధనంగా ఉపయోగించినటువంటి భారజల అణు విద్యుత్ కేంద్రం. యురేనియంను ఇంధనంగా ఉపయోగించుకున్న భారజల అణు విద్యుత్ కేంద్రం. నెక్స్ట్ 4వ అణు రియాక్టర్ పూర్ణిమ. 4వ అణు రియాక్టర్ పూర్ణిమ రీచ్డ్ క్రిటికాలిటీ 1972. పూర్ణిమ 1972. అగైన్ పూర్ణిమ 1, పూర్ణిమ 2 అండ్ పూర్ణిమ 3. ఒకే పరిశోధనా రియాక్టర్ 3 సార్లు కమిషన్ చేయబడినటువంటి ఏకైక న్యూక్లియర్ రియాక్టర్ పూర్ణిమ రీచ్డ్ క్రిటికాలిటీ ఇన్ 1972. దీనికి సాంకేతిక సహకారాన్ని అందించిన దేశం అమెరికా. ఇవి ప్రధానంగా భారతదేశంలో తయారు చేయబడినటువంటి అణు రియాక్టర్లు, పరిశోధనాపరమైనటువంటి అణు రియాక్టర్లు. దీంతో మొత్తం అణు విద్యుత్కు సంబంధించినటువంటి ప్రధానంగా 3 టాపిక్స్. ఫస్ట్ వన్ ఈస్ దాంట్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యూజన్ ఎలా జరుగుతుంది, రెండవది కేంద్రీయ పరిశోధనా సంస్థలు, 3 దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి న్యూక్లియర్ రియాక్టర్.